మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫో ట్యాబ్. ఈ యొక్క వీడియోలో క్విక్ క్రిస్ జాన్సన్ అయితే గుడ్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు రేపు 2 వెబినార్స్ అయితే ఉండబోతున్నాయి. అదేంటి అంటే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సిన అప్డేట్ ఇది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు ఉండండి. అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ రోజు అరబిక్ వెబినార్ అయితే ఉంది, ఫ్రైడే, అండ్ ఎప్పటి నుంచో మనం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. అండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క అరబిక్ వెబినార్ అనేది అరబిక్ లాంగ్వేజ్ లో ఉంటుంది. సో మనం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్పేసి క్రిస్ జాన్సన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆయన 2 పోస్టులు అయితే పెట్టడం జరిగింది. సో జస్ట్ మీరు ఈ 2 పోస్టులు మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతాయి అనమాట. సో అరబిక్ వెబినార్ గురించి లేదు, నేను ఇంట్రెస్ట్ ఉన్నాను, మీరు ఒకవేళ లైవ్ చూడాలనుకుంటే నో ప్రాబ్లం, మన ఛానల్లో లైవ్ అయితే ఈ రోజు పెట్టడం జరుగుతుంది నైట్ 11:30కి. సో అంటే ఎవరికైతే అరబిక్ లాంగ్వేజ్ వస్తుందో లేకపోతే వాళ్ళు ఈ యొక్క వెబినార్ అటెండ్ అయినా కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క అరబిక్ మెయిన్ ఎజెండా ఏంటి అంటే లాస్ట్ జరిగిన వెబినార్స్ ఏవైతే ఉన్నాయో లైవ్ వెబినార్స్, వాటి యొక్క రీక్యాప్ అయితే అంటే దాని గురించి డిస్కస్ చేయడం, మళ్ళీ దాని గురించి వాట్ ఈస్ వాట్ అనేది అరబిక్ లో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫౌండర్స్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో డోంట్ మిస్ ద లైవ్. సో ఈ రోజు లైవ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్క ఫౌండర్ కి ఇది ఇంటర్నేషనల్ వెబినార్ రేపు సాటర్డే మనకి ఉండబోతోంది అట్ ది సేమ్ టైం నైట్ 11:30కి. సో మన ఇండియన్ టైమ్స్ ప్రకారం అయితే. సో థింగ్ ఏంటంటే ఈ యొక్క వెబినార్ లో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్ వెబినార్ ఇది. సో ప్రతి ఒక్కరు అంటే ఏ కంట్రీ నుంచి అయినా ఈ యొక్క వెబినార్ అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ యొక్క వెబినార్ ని అటెండ్ అయ్యి సో అప్డేట్స్ తెలుసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ 2 వెబినార్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైవ్ వెబినార్ అయితే మనకి లైవ్ వెబినార్ అక్కడ జరుగుతున్నప్పుడు మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. థింగ్ ఏంటంటే చాలా మందికి తెలియదు లైవ్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే కొన్ని థింగ్స్ తెలియవు. సో ఆ యొక్క థింగ్స్ తెలియడానికి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క క్విక్ అప్డేట్ ని ప్రతి ఒక్క ఫౌండర్ కి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అట్ ది సేమ్ టైం అంటే బ్యాక్ ఆఫీస్ లో ప్రస్తుతానికి అయితే ఎలాంటి పాపప్, ఎలాంటి యూఆర్ఎల్ అయితే లైవ్ వెబినార్ లింక్స్ కావచ్చు, వీటి గురించి యాష్ ముఫాసర్ గారు ప్రజెంట్ అయితే ఇంకా ఏం అప్డేట్ చేయలేదు. వెరీ షార్ట్లీ త్వరలోనే లైక్ ఈ రోజు ఎండింగ్ కల్లా, ఈవినింగ్ కల్లా మేబీ పోస్ట్ చేయొచ్చు ఈ రోజు వెబినార్ గురించి అండ్ రేపటి ఈ ఇంటర్నేషనల్ వెబినార్ గురించి. ఈ రెండింటి గురించి మాక్సిమం పోస్ట్ అయితే చేయొచ్చు. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. అండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క వెబినార్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో రీక్యాప్ గురించే కదా అని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే మనకి చాలా మంది ఈ లైవ్ వెబినార్స్ అయిన తర్వాత కొన్ని రియలిస్టిక్ గా చెప్పారు, కొన్ని ఫేక్ గా చెప్పారు, కొన్ని బ్లఫ్ క్రియేట్ చేయడం జరిగింది. సో థింగ్ ఏంటంటే అవి నిజమా కాదా అని ఈ యొక్క వెబినార్ లో కూడా మేబీ అరబిక్ లాంగ్వేజ్ రాదు కాబట్టి అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ థింగ్ ఏంటంటే ఈవెన్ అర్థం కాకపోయినా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే కొన్ని అర్థమవుతాయి, కొన్ని వర్డ్స్ అనేవి. సో అవి మిస్ కాకుండా చూడాలి అంటే ఖచ్చితంగా లైవ్ అనేది అటెండ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో దాని తర్వాత మీ ఇష్టం అనుకోండి. సో మై డియర్ ఫౌండర్స్, ఈ యొక్క నెక్స్ట్ OES లో అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా లైవ్ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ వాటి యొక్క థింగ్స్ అప్డేట్స్ అనేవి కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో మిస్ కాకుండా ఉండాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.